సార్ ఇప్పుడు మనం తరచూ వింటుంది మీ పేస్ట్లో ఉప్పు ఉందా అనే ఒక క్యాప్షన్ లాంటిది ఫ్యాన్సీ వర్డ్ ఒకటి వింటున్నాం. అంటే మనం వాడే పేస్టులో ఉప్పు ప్రాధాన్యత అంత ఉంటుందా? ఉప్పు కంపల్సరీ ఉండాలా? ఉప్పు ఉండడం అనేది కంపల్సరీ ఏం కాదు, అదొక వాణిజ్య ప్రకటన. కంపెనీస్ వాళ్ళు చేసుకునే ప్రకటన. ప్రతి దాంట్లో ఆల్రెడీ సర్టిఫికేషన్ అయ్యి వస్తుంది. దాంట్లో ఎంత కాంపోజిషన్ ఉండాలి, ఎంత దేని దానికి రిక్వైర్మెంట్ ఎంత ఉండాలి, అన్నీ ఆల్రెడీ యాడెడ్ అయ్యి వస్తాయి. ఇట్స్ లైక్ ఒక ఫ్లేవర్ టైప్. ఓకే, సో అది ఓన్లీ వాణిజ్య ప్రకటన కోసం చేసుకునే దానికోసమే ఉప్పు ఉందా అని టెక్నిక్తోని వాళ్ళు అప్లై చేస్తున్నారు అంతే. సార్ ఇప్పుడు దంతాల శుభ్రత అనేది రోజు చేయాలా? అంటే బ్రషింగ్ రోజు చేయాలా, అసలు చేయకుండా పర్లేదా? కంపల్సరీ చేసుకోవాలి, డైలీ చేసుకోవాలి. 2 times చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మార్నింగ్ లెగిసిన బట్టి నైట్ డిన్నర్ చేసి పడుకునేము చేసుకుంటే ఏంటంటే తిన్న ఆహారం ఏమున్నా ఏం స్టక్ అయినా అది ప్రాపర్గా క్లీన్ అయిపోతుంది. మెయిన్గా మన చిగుర్లు మంచిగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. చిగుర్లు హెల్తీగా ఉండడం వల్ల దుర్వాసన రాదు, తిన్న ఆహారం ఇరుక్కోదు, పండ్లు పుచ్చిపోయే అవకాశం ఉండదు. సో అందుకని కంపల్సరీ 2 times మేము సజెస్ట్ చేస్తాం. 2 times చేసుకోవాలి. సార్ ఈ దంతాల శుభ్రతకు బ్రష్ వాడితే మంచిదా, చేతి వేళ్ళతో క్లీన్ చేసుకుంటే బాగుంటుందా? బ్రష్ వాడడమే కరెక్ట్. బ్రష్ ఎందుకంటే దాని బ్రిజిల్స్, సాఫ్ట్ బ్రిజిల్స్ ఉంటాయి. దాంట్లో వివిధ రకాల టూత్ బ్రష్లు ఉంటాయి. సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ వాడితే ఏంటంటే పండ్ల సందు మధ్యలో చిగుర్ల లోపల ఉన్న ఫుడ్ పార్టికల్ ఏది ఉన్నా కొంచెం చిన్న పార్టికల్ అనగా స్టక్ అయింది, బ్రష్తో బయటకు వచ్చేస్తుంది. అదే వేలుతో అనుకోండి ఓన్లీ పంటి ఒక లేయర్ మాత్రమే క్లీన్ అవుతుంది. సో ప్రాపర్ క్లీనింగ్ అనేది జరగదు. బ్రష్ బెస్ట్ అంటారు. బ్రష్ 100% బెస్ట్. అది కూడా సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ మాత్రమే వాడాలి. జనరల్గా ఈ పట్టణ వాతావరణంలో ఉండే కానీ లేదా అంటే ఫ్యాషన్కి ఉండేవాళ్ళు నైట్ బ్రష్ చేస్తుంటారు. గ్రామాల్లో అంత తక్కువగా ఉంటుంది. ఎవరైనా పొరపాటున నైట్ బ్రష్ చేస్తుంటే పట్టణం వెళ్ళి ఫ్యాషన్గా అయ్యారంటారు. అసలు మనం శుభ్రత నైటు ఉదయం 2 పూటలు చేయాలా? నైట్ చేస్తే బాగుంటుందా? బాగుంటుంది. ఎక్కువ శాతం జనాభా ఓన్లీ ఉదయం మాత్రమే లేచిన తర్వాత బ్రష్ చేసుకోవాలనుకుంటారు. బట్ వాస్తవానికి చెప్పాలంటే ఉదయం లేచిన తర్వాత దినచర్య మొత్తం అయిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందు, రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు బ్రష్ చేసుకుంటే ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, కానీ డిసడ్వాంటేజెస్ ఏమంటే కొన్నిసార్లు మనకు తెలియదు ఏదైనా ఆహారం ఇరుక్కుపోయి ఉంటుంది. అది మనకు తెలియదు. రాత్రి తిన్న డిన్నర్లో ఉన్నట్టు పీచు ఇరుక్కుపోయి ఉంటుంది. అది ఇరుక్కుపోయినప్పుడు మనకు తెలియదు. ఎక్కువ శాతం రాత్రి మనం నోరు మూసుకొని ఉంటాం, పడుకొని ఉంటాం, నోరు మూసుకొని ఉంటాం. ఆ టైంలోనే బ్యాక్టీరియా అనేది బ్యాక్టీరియాకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి క్రియేట్ అయ్యి అవి మల్టిప్లై చేసి ఆ పంటి స్ట్రక్చర్ని డిస్ట్రాయ్ చేయడానికి దానికి ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. నైట్ టైం నోరు క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి. సో నైట్ టైం మంచిగా బ్రష్ చేసుకుంటే మనం ఏం ఆహారం ఉండకుండా క్లీన్ అయిపోతుంది. సో మనం నోరు క్లోజ్ చేసుకుని ఉన్నా కానీ మనకి దానివల్ల పెద్దగా డిసడ్వాంటేజ్ ఏమీ లేదు. సో అందరూ అలవాటు చేసుకోవాలని మేము కూడా ఇప్పుడు అందరినీ మా పేషెంట్స్ని కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. 2 times బ్రషింగ్ చేసుకుంటే మంచిది.